ఇవాళ మనం బిందుమాధవి గారు రచించిన వ్యాపకం అనే ఒక కథ చూద్దాము. కార్పూలింగ్లో భాగంగా మిత్రుడు వసంత్ పిల్లల్ని తీసుకువెళ్ళటానికి వారింటికి వచ్చాడు వేణుమాధవ్. కాలింగ్ బెల్ చప్పుడుకి బయటికి వచ్చిన చలపతి గారిని చూసి, హలో అంకుల్, ఎప్పుడొచ్చారు? ఆంటీ కూడా వచ్చారా? ఒంట్లో బాగుంటున్నదా అన్నాడు వసంత్. మాసిన గడ్డం పంచెతో ఉన్న ఆయన్ని వింతగా ఆశ్చర్యంగా చూస్తూ, నాకు తెలిసిన అంకులేనయినా, అసలు పోలికే లేదు అనుకున్నాడు మనసులో. బానే ఉన్నానోయ్, మీరంతా బాగున్నారా? మొన్న శనివారం వచ్చాను అన్నారు చలపతి గారు. వసంత్, వేణుమాధవ్ హైదరాబాద్లో ఒకే చోట ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఒకే చోట ఉండటంతో స్నేహం కూడా గాఢంగా ఉన్నది. ఒకరి కుటుంబ సభ్యులు, వారి అలవాట్లు, నమ్మకాలు, అభిరుచులు మరొకరికి బాగా దగ్గరగా తెలుసు. ఏమిటి వసంత్, అంకుల్లో చాలా మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉన్నదా? అసలు నమ్మలేకపోతున్నాను. మన చిన్నప్పుడు ఎప్పుడూ ట్రిమ్గా, డాబుగా ఉండేవారు. క్షణం తీరిక లేకుండా బ్యాంకు పనుల్లో తల మునకలుగా ఉండేవారు కదా. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్లో ఏవేవో సలహాలిస్తూ బిజీగా ఉండేవారు అన్నాడు. సందేహంగా వేణుమాధవ్ సాయంత్రం ఇంటికొచ్చిన స్నేహితుడితో అన్నాడు. వేణుమాధవ్ తండ్రి గారైన చలపతి గారు బ్యాంక్లో సీనియర్ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నారు. పని రాక్షసుడు అవటంతో తక్కువ కాలంలోనే పదోన్నతులు పొందుతూ పై స్థాయికి చేరిపోయారు. తెల్లవారేసరికి శుభ్రంగా స్నానం చేసి కాసేపు భగవద్ధ్యానం చేసుకొని నీట్గా తయారయ్యి టక్ చేసిన ఇస్త్రీ ప్యాంటు, షర్టు, పాలిష్ షూసు ఆఫీస్కి ఒక అరగంట ముందుగా రెడీ అయ్యి ఉండేవారు. ఆదివారాలు, సెలవు రోజులు కూడా ఏదో ఒక ఆఫీస్ పనితో బిజీగా ఉండేవారు. ఆయన తన బ్యాంక్ అనుభవాలు, పాఠాలు మేనేజ్మెంట్ స్కూల్స్కి వెళ్ళి గెస్ట్ లెక్చర్స్గా ఇస్తూ ఉండేవారు. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపనే ఆయన్ని అలా ఎదిగేట్లు చేసింది అనుకుంటూ ఉంటారు ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళు. మనిషి ఎంత సమర్థుడైనా, పనివంతుడైనా ఏదో ఒకనాడు వయసు రావటం, పదవీ విరమణ చేయవలసి రావటం సహజం. చలపతి గారు పదవీ విరమణ చేశాక కొత్త అసెస్మెంట్ ఏమీ తీసుకోకుండా కొంతకాలం విశ్రాంతిగా గడపాలి అనుకున్నారు. కానీ ఒక వారం ఇంట్లో ఉండేసరికి తోచక ఊపిరాడినట్లయి పిచ్చి పిచ్చిగా తయారయ్యారు. ఇంతలో ఆయన జ్ఞానాన్ని, అనుభవాన్ని ఉపయోగించుకోవటానికి కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళు, బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ నిర్వహించే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు ఆయనని కన్సల్టెంట్గా నియమించుకుంటామంటూ మంచి ఆఫర్లతో వచ్చారు. అసలే తోచక పిచ్చెక్కుతుంది. రోజంతా ఇంట్లో ఉండి మాత్రం ఏం చేస్తాను? అమ్మయ్య, ఈ ఆఫర్ వచ్చి మంచిదయింది అనుకున్నారు చలపతి గారు. ఇక మళ్ళీ పొద్దున్నే తయారవటం, టైం ప్రకారం డ్యూటీకి బయలుదేరటంలో మార్పు లేదు. అబ్బా, మీకు కావాలనుకుంటే రిటైర్మెంట్లు ఉంటాయి, ఇష్టమైతే పెద్ద జీతాలతో ఉద్యోగాలు ఉంటాయి. ఏ జీతం బత్తం లేని నా ఉద్యోగానికి మాత్రం రిటైర్మెంట్ ఉండదు అన్నది ఆయన రిటైర్ అయ్యాక కాస్త ఊపిరి తీసుకుందామనుకున్న కమల. మళ్ళీ స్పీడ్ పెరిగిన తన దైనందిన జీవితాన్ని తలుచుకొని వేసవి సెలవులకు అమ్మా నాన్నలతో గడుపుదామని పిల్లలతో వచ్చారు, కొడుకు కూతురు కుటుంబాలతో. వారు చలపతి గారి అవిశ్రాంతత, దైనందిన జీవితం చూసి, నాన్నగారు ఇప్పుడు కూడా ఇంత కష్టపడాలా? ఈ వయసులో విశ్రాంతి అవసరమనే కదా రిటైర్మెంట్ అనేది పెట్టింది. మేం వచ్చి 2 రోజులైంది. ఇంతవరకు మాతో కలిసి మీరు భోజనం చేయలేదు. పిల్లలు కూడా తాతయ్యతో కలిసి ఆడుకోవాలని ఎదురు చూస్తున్నారు. అమ్మ కూడా అదివరకులానే ఉరుకులు పరుగులతో కష్టపడుతున్నది. ఆలోచించండి అన్నారు ముక్తకంఠంతో. మీరన్నది నిజమే, కానీ ఏ పని లేకపోతే బుర్ర డెవిల్స్ వర్క్షాప్ లాగా తయారవుతుంది. నేను చేయగలిగింది నాకు చేతనైన పనే కదా. బుర్ర ఉపయోగించకపోతే మొద్దుబారిపోయి జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుందట. ఈ మధ్యనే కలిసిన ఓ మిత్రుడు చెప్పారు అన్నాడు. ఆ మాట నిజమే, కానీ ఎంతవరకు మీ వయసు, శరీరం, ఆరోగ్యం సహకరిస్తాయో అంతవరకే ఒప్పుకోవాలి. కానీ ఈ వయసులో మీకు అమ్మకి విశ్రాంతి లేనంత కాదు అన్నారు పిల్లలిద్దరూ ముక్తకంఠంతో. సరే,
ఈసారి మీరొచ్చేసరికి బాగా తగ్గించేస్తాను. ఇక పిల్లలతో ఆడుకోవటమే పని అంటూ, బంటి రేపు ఎల్లుండి సెలవు పెట్టేశాను. మనం పార్కుకు వెళ్ళి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అక్కడే గడుపుదాం, సరేనా అన్నారు మనవడితో. బయటకు వెళ్ళేందుకు లేదు. ఈ మహమ్మారి కాళ్ళు చేతులు కట్టేసి మూలన పడేసింది. ఏమీ తోచట్లేదు. కజ్జికాయలు చేస్తావా? కావాలంటే నేను సాయం చేస్తాను అన్నారు చలపతి గారు. భర్తలో ఈ కొత్త కోణం చూసి కమల ఆశ్చర్యపోయి, ఇదెప్పటి నుంచి మీరు నాకు వంట పనిలో సహాయం చేయటమా? ఇటు సూర్యుడు అటుగాని పొడవట్లేదు కదా, పైగా తిండి కోరికలు గుర్రాలెక్కుతున్నాయి. కజ్జికాయలంటే మాటలా? అదొక పెద్ద పని అన్నది ముక్కు మీద వేలేసుకొని. ఏం చేయమంటావు? చేతి నిండా పనుంటే ఆకలి డప్పులు తెలిసేవి కావు. రోజుకి 24 గంటలేనా అన్నట్లుండేది. అప్పుడేమో తిండి సరిగ్గా తినట్లేదని నువ్వేగా ఎప్పుడూ దెప్పుతూ ఉండేవానివి. ఇప్పుడు తోచట్లేదు, ఆకలేస్తున్నది, ఏమైనా చేసి పెట్టమంటే ఇప్పుడు కూడా నా మీద కంప్లైంట్లేనా అన్నాడు. అలా రోజు ఏదో ఒకటి చేసి పెట్టమని, పక్కన కూర్చొని తనతో పేకాటో చెస్సో ఆడమని చలపతి గారి నస ఎక్కువైపోయింది. మీకు వంటలే చేసి పెట్టనా? మీ పక్కన కూర్చొని ఆటలే ఆడనా? రాను రాను మరీ చిన్నపిల్లాడైపోతున్నారు అని కమల విసుక్కోవటం ఎక్కువైంది. ఉద్యోగం చేసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళని పట్టించుకోవట్లేదని ఊరికే నన్ను ఆడిపోసుకున్నారు. రిటైర్ అయ్యాక నా అనుభవాన్ని 10 మందికి పంచడానికి ప్రయత్నిస్తుంటే పిల్లలు నువ్వు కలిసి ఈ వయసులో ఇంత శ్రమ పడటం ఎందుకు, మానేయమని పోరుతున్నారు. మీ దిష్టి తగిలే ఇదిగో ఈ మహమ్మారి నన్ను బయటికి వెళ్ళనీక ఇంట్లో కట్టిపడేసింది అని విసుక్కుంటూ టీవీ ముందు కూర్చున్నాడు. రోజంతా టీవీనో ట్యాబ్లెటో చూస్తూ వేళకు స్నానం చేయరు, భోజనం వేళకు ఎంత పిలిచినా రారు. క్రమేణా అలా బద్ధకంగా సోఫాలో కూర్చోవటం, అక్కడే దిండేసుకొని పడుకోవటంతో రోజు గడిపేస్తున్నారు. వేణు, నాన్న ఛాతీలో నొప్పి అని మధ్యాహ్నం అన్నం తిని పడుకున్న మనిషి లేవలేదు. ఇంట్లో ఉన్న పెయిన్ కిల్లర్ వేశాను. గ్యాస్ ఏమో అంటే కాదంటున్నారు. ఒకసారి వస్తావా, హాస్పిటల్కి వెళ్ళొద్దాం అని వసంత్ ఫోన్ చేశాడు. కొడుకుని టెన్నిస్కి తీసుకువెళ్దామని ఆఫీస్ నుంచి త్వరగా వచ్చిన వేణు వసంత్ ఇంటికి పరిగెత్తాడు. నాన్న కారులో కూర్చోగలరా, అంబులెన్స్ పిలిపించినా అని అడిగాడు వసంత్. కంగారుగా వచ్చిన వసంత్ వాళ్ళని ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకొని ఈసీజీ, 2D ఎకో మరి కొన్ని టెస్టులు చేసి గ్యాస్ ప్రాబ్లం అండి అని టాబ్లెట్స్ రాసి పంపించారు. 2 రోజులు పోయాక చెవిపోటు అని, మరీ 2 రోజులకి పంటి నొప్పి అని కొడుకుని కంగారు పెట్టి పరుగులు పెట్టించారు చలపతి గారు. ఏమిటోరా, నాన్న ధోరణి వింతగా ఉంది. నా చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు జ్వరం జలుబు అని పడుకోవటం నేనెరగను. ఎప్పుడూ పరుగే. ఇప్పుడు తరచూ సిక్కవుతున్నారు, తోచట్లేదు. పిల్లల వ్యాక్సిన్స్, వారి స్కూల్ మీటింగ్స్తో ఊపిరి సలపక చస్తుంటే తరచూ నాన్నగారి ఆరోగ్య సమస్యలు అని తలపట్టుకు కూర్చున్నాడు వసంత్. ఆరోగ్యం నిజంగా బాగాలేదా అంటే సమస్య ఏమీ లేదు అంటున్నారు డాక్టర్స్. ఒకసారి మోకాలు నొప్పి అని, భుజం తిప్పలేకపోతున్నా అని, కడుపులో ఎసిడిటీ అని, అరగలేదు కాబట్టి అన్నం వద్దని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆయనకు ఉద్యోగపు పనులు ఉన్నన్నాళ్ళు వేరే ఏమి చేయటానికి ఖాళీ ఉండేదే కాదు. ఆ అవసరము తెలియలేదు. ఇప్పుడు బయటికి వెళ్ళే అవకాశం లేక, ఇతర వ్యాపకాలు హాబీలు లేక మెలకువగా ఉన్నంతసేపు టీవీ చూస్తూ పొద్దుపుచ్చుతున్నారు. పొద్దస్తమానం మా అమ్మని ఇది వండు తినటానికి అది పెట్టు అంటూ పోరుతుంటారు అన్నాడు వసంత్. ఆరోగ్యంగా ఉన్న మనిషి ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం ఉండాలిరా, లేకపోతే వాళ్ళ వల్ల స్వయంగా వారికే కాకుండా ఇంట్లో వాళ్ళకు కూడా సమస్యే. మా అమ్మ లెక్చరర్గా చేసింది, నీకు తెలుసు కదా. ఎప్పుడూ మమ్మల్ని విసుక్కోవటం కానీ ఎవ్వరిని విమర్శించటం కానీ చేసేది కాదు. మా నాయనమ్మతో ఆవిడకు మంచి అనుబంధం ఉండేది. ఇప్పుడు రిటైర్ అయ్యాక సాయంత్రం తోచక టీవీ సీరియల్స్ చూస్తూ అందులో ఉండే పాత్రలన్నీ తనకి అన్వయం చేసుకొని వ్యతిరేక భావాలు పెంచుకుంటున్నది. టీవీలో వచ్చే విలన్ అత్తగారులాగా
మా ఆవిడతో అడపాదడపా గొడవ పడుతూ ఉంటుంది అన్నాడు. మా చిన్నప్పుడు మా నాయనమ్మ తరం ఆడవారికి తోచకపోవటం అనేది ఉండేదే కాదు. వాళ్ళు గారెల కోసం, దోశల కోసం పప్పు రోట్లో రుబ్బేవారు. పచ్చళ్ళు కూడా రుబ్బో దంచో చేసేవారు. అప్పుడు మిక్సీలు, గ్రైండర్లు లేవు కదా. ఆ రోజుల్లో అదొక పెద్ద పని అనుకో పాపం వారికి. చలికాలం వస్తే ఇంట్లో అప్పడాలు వత్తే కార్యక్రమం నడుస్తూ ఉండేది. వేసవికాలం వస్తే వడియాలు పెట్టేవారు, ఊరగాయలు వేసేవారు. వానాకాలం నవారు మంచాలు అల్లేవారు. ఏటి పొదుగుత పూజకి కావాల్సిన ఒత్తులు వాళ్ళే చేసుకునేవారు. పిల్లలకి కావాల్సిన చిరుతిండ్లన్నీ ఇంట్లోనే వండేవారు. మా నాయనమ్మతో కలిసి అప్పుడప్పుడు మా అమ్మ జంతికలు చేయటం, బొంతలు కుట్టడం లాంటి పనులు చేస్తూ ఉండేది. అప్పుడు అలాంటి పనులతో పాపం వాళ్ళు చాలా కష్టపడేవారనుకో. కానీ కాలక్షేపం లేదు అనే మాటే ఉండేది కాదు. అసలు టైం సరిపోతే కదా. ఇప్పుడు అవన్నీ బయట కొనుక్కుంటున్నారు. చేతి నిండా అలాంటి పనులు లేక ఇప్పుడు అందరూ టీవీ చూడటానికి అలవాటు పడ్డారు. ఉద్యోగం చేసి ఉండటం, ఆధునిక సౌకర్యాలు రావటం వల్ల మా అమ్మ కూడా రిటైర్ అయ్యాక టీవీ ఎక్కువగా చూస్తుంది. టీవీ కార్యక్రమాలంటే రెండు వైపులా పదునుండే కత్తి లాంటివి. వాటితో మంచి ఎంతో చెడు అంతే. మా అమ్మలో వచ్చిన ఈ వ్యతిరేక మార్పు చూసి విషయం అర్థం చేసుకొని మా అమ్మ చేత ఈ మధ్య కంటెంట్ రైటింగ్ చేయమని ప్రోత్సహించి నెమ్మదిగా ఆవిడకు వ్యాపకం కల్పించాను. పాఠాలు చెప్పడమే కానీ ఎప్పుడూ కంప్యూటర్ మీద పనిచేయలేదు. దగ్గర కూర్చోపెట్టుకొని 10 రోజులు నేర్పించాను. ఇప్పుడు అదివరకట్లాగా ఆవిడ టీవీ చూడకుండా కొత్తగా పెట్టుకున్న కాలక్షేపానికి విషయ సేకరణ చేసుకుంటుంది. దానితో ఇంటి వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా ఉంది. పెద్దవాళ్లకు వ్యాపకం, కాలక్షేపం ఉండటం ఆర్థిక అవసరాల కోసం అనుకోవద్దు. ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ప్రతి వారికి ఏదో ఒక వ్యాపకం అవసరం. నా మాట విని అంకుల్కి ఒక బ్లాగ్ తెరిచి బ్యాంకింగ్ రంగంలో ఆయన అనుభవాల్ని వ్యాసాలుగా రాయమను. ఇప్పటి వరకు మాట్లాడటం, సలహాలు ఇవ్వటమే కానీ స్వయంగా టైప్ చేయటం ఆయనకు అలవాట్లేక మొదట్లో ఇష్టపడరు. కానీ చిన్నపిల్లల్లాగా కబుర్లు చెబుతూ అలవాటు చేయాలి. ఇతరుల నుంచి స్పందనలు రావటం మొదలయ్యాక ఆయనకు ఆసక్తి పెరుగుతుంది. ఈ తరం వారికి ఆయన అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయి. మనబోటి వాళ్ళం బ్యాంకింగ్ మీద ప్రాజెక్ట్స్ చేస్తున్నామంటే అది పుస్తక పరిజ్ఞానమే కానీ అందులో క్షేత్రస్థాయి అనుభవం ఉండదు. అంకుల్ లాంటి వాళ్ళు వాస్తవ అనుభవం, మన సాంకేతిక పరిజ్ఞానం కలిస్తే ఎంతో ఉపయోగం అన్నాడు వేణుమాధవ్. నిజమేరా, నేను ఇన్నాళ్ళు ఆ కోణంలో ఆలోచించలేదు. పెద్దవాళ్ళని ఇంకా శ్రమ పెట్టడం ఎందుకు, వారికి విశ్రాంతి అవసరం అని మాత్రమే ఆలోచించాను. వారికి తాము చేసే పనిలోనే విశ్రాంతి ఉంటుందని తోచలేదు అన్నాడు వసంత్. అంకుల్, బ్యాంకింగ్ మీద నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. కొన్ని విషయాల్లో మీ ప్రాక్టికల్ అనుభవాలు చెబితే అందుకు తగ్గట్లు ప్రోగ్రాం రాస్తాను అన్నాడు దగ్గరున్న స్టూల్ లాక్కొని కూర్చుంటూ వేణుమాధవ్. మాది అంతా సాంప్రదాయ బ్యాంకింగ్, అవుట్డేటెడ్. నా అనుభవంతో ఇప్పుడు మీకేం లాభం? మా రోజుల్లో అంతర్జాతీయ పెట్టుబడులు లేవు, ఇంత పెద్ద పెద్ద ప్రైవేట్ బిజినెస్లు లేవు, ఇన్ని రకాల వినయ వస్తువులు లేవు. మార్కెట్ మారిపోయింది, ప్రజల అవసరాలు, ప్రాధాన్యాలు మారిపోయాయి అన్నారు చలపతి గారు. ఎన్ని మారినా మనుషుల్లో స్వార్థం స్థాయి పెరుగుతున్నదనే కానీ తగ్గట్లేదు కదా అంకుల్. ఆ స్వార్థ బుద్ధి వల్ల ఇప్పుడు ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి. డబ్బుకు సంబంధించినంత వరకు సంపాదన, పొదుపు, మదుపు, సేఫ్టీ, ఆస్తులు మీద పెట్టుబడి, వీటిల్లో మార్పు ఉండదు కదా. కాబట్టి బ్యాంకింగ్ రంగంలో 2-3 స్థాయిల రక్షణ చెక్స్ ఎలా పెట్టాలి అనేవి తెలియాలి. అంటే ఎలాంటి తప్పులు, ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉందో తెలియాలి కదా. అలాగే మొండి బకాయిలు వసూలు చేయటానికి మీరు ఎన్ని రకాల పద్ధతులు వాడేవారో, అసలు బకాయి మొండిది అవ్వకుండా ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు పడాలో, ఒక రుణగ్రహీతను ఎలా అంచనా వేయాలో, ఏ సూచికలను, పరిమితులను దృష్టిలో పెట్టుకోవాలో తెలుసుకుంటే మాకు ప్రోగ్రాం రాయటం తేలికవుతుంది అంకుల్ అన్నాడు. అలా మాటల్లో పెట్టి చలపతి గారి అనుభవాలను వ్యాసాలుగా రాయించారు వసంత్, వేణు.
ఉదయం కాఫీ తాగటం అవ్వగానే ట్యాబ్లెట్లో తన వ్యాసాలకు వచ్చిన స్పందనలను చదవటం, సమాధానాలనివ్వటం అలవాటైంది చలపతి గారికి. మళ్ళీ ఆయనలో పాత హుషారొచ్చింది. ఇప్పుడు తోచట్లేదని కమలతో నసపెట్టడం తగ్గింది. చీటికి మాటికి ఇక్కడ నొప్పి అక్కడ వాపు అనే కంప్లైంట్స్ తగ్గాయి. నువ్వు గమనించి చెప్పి ఉండకపోతే నేను నాన్నగారికి విశ్రాంతినిస్తూ కొడుకుగా నా బాధ్యత చక్కగా నెరవేరుస్తున్నా అనుకుంటూ భ్రమలో ఉండేవాడినిరా. మంచి మిత్రుడి పని చేశావు అని వేణుని మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకున్నాడు వసంత్. ఇదండి వాళ్ళ మన కథ నచ్చితే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో బోల్డ్ అని మంచి మంచి కథలు ఉన్నాయి. ఒక్కసారి చూసేయండి, మీకు తప్పక నచ్చుతాయి. థ్యాంక్ యూ.